మల్టిపుల్ లాంగ్వేజెస్, మల్టిపుల్ స్టేట్స్ కి తెలిసినటువంటి ఫేమస్ పర్సనాలిటీ అనే వాళ్ళు తక్కువ ఉన్నారు. ప్రధానమంత్రి మోడీ గారి తర్వాత ఆ స్థాయిలో పేరెన్నిక కన్న వాళ్ళు చెప్పుకోవాల్సిన అంశం వస్తే అందులో భాగంగా ఎన్డీఏ కూటమిలో భాగస్వాములుగా ఉన్నటువంటి పార్టీల నుంచి పవన్ కళ్యాణ్ గారి పేరును కూడా మనం ప్రథమంగా ప్రస్తావించుకోవచ్చు. అట్లాంటి వ్యక్తిని ఈ రోజు ఆయన మాట్లాడినటువంటి అంశం ఏదైతే ఉందో సనాతన ధర్మం అనేది, సనాతన ధర్మం మొత్తం ఇండియా వైడ్ గా ఉన్నటువంటి ఆ సనాతన ధర్మాన్ని పాటించేటువంటి పీపుల్ అందరినీ కూడా ఆకర్షింపజేసేలాగా, అలాగే అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలు పవన్ కళ్యాణ్ గారి వైపు, అలాగే బీజేపీ కూటమి వైపు చూసేలాగా చేసినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి ఈ రోజు ఆయనకున్నటువంటి ఈ చరిష్మా, ఆయన నిలబెట్టుకున్నటువంటి ఈ నమ్మకము, ఈ నిజాయితీని బీజేపీ వాళ్ళ పార్టీ గ్రోత్ కి, వాళ్ళ కూటమి అధికారానికి, వాళ్ళంటే ఇప్పుడు మేము కూడా అందులో ఉన్నాం కాబట్టి మా కూటమి యొక్క అధికారం నిలబెట్టుకోవడానికి వాడుకోవడంతో పాటుగా కూడా రాష్ట్ర అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్ళడానికి కూడా పవన్ కళ్యాణ్ గారిని ప్రథమంగా ఉపయోగిస్తుందని చెప్పుకోవడం ఎలాంటి సందేహం లేదు. అయితే అరుణ్ గారు, ఇప్పుడు ఈరోజు గుడివాడ అమర్నాథ్ గారు ప్రెస్ మీట్ మీరు వినే ఉంటారు. ఆయన ఇచ్చిన మాటని, మాట్లాడిన మాటని, కూటమి ప్రభుత్వానికి మంగళవారం వస్తే చాలు అప్పులు రోజుగా గుర్తుకొచ్చేటట్టుంది. 6 నెలల్లో 60,000 కోట్ల అప్పులు చేసిన కూటమి ప్రభుత్వం చాలా నీచమైన స్థాయిలో ఉంది అని చెప్పి మాట్లాడిన మాటలను ఎలా చూస్తారు మీరు? అంటే గుడివాడ అమర్నాథ్ గారు ఆ గతంలో ఒకసారి దావోస్ వెళ్ళారు సార్, బ్యాండ్ మేళం సూట్ వేసుకొని. దావోస్ వెళ్ళినప్పుడు 13 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తున్నాయి పారిశ్రామికవేత్తల నుంచి మా దావోస్ బిజినెస్ సమ్మిట్ ద్వారా అని చెప్పారు. ఆ సమ్మిట్ కి సంబంధించినటువంటి ఆ 13 లక్షల కోట్ల రూపాయలు రాష్ట్రానికి ఎప్పుడు వస్తాయని ఎదురు చూస్తా, ఆ డబ్బుల కోసం ఇప్పుడు తప్పక వేరే దారి లేక అప్పుల వైపుగా ఆలోచిస్తున్నాం సార్. అర్జెంట్ గా ఆయన అమర్నాథ్ గారు ఎక్కడ దాకా తీసుకొచ్చారో, సముద్రం మధ్యలో ఎక్కడ చిక్కుబడిపోయినట్టు ఏదో ఒక ఓడలో ఆ 13 లక్షల కోట్ల రూపాయలు, వాటిని ఆయన ఒకసారి పైరేట్ లాగా సముద్రం మీదకి వెళ్లి ఆ డబ్బులు తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ ఖజానాకి ఇస్తే అప్పులు లేకుండా, అలాగే గతంలో వీళ్ళు చేసినటువంటి అప్పులు కూడా వడ్డీలు కట్టుకుంటూ ఇవాళ రాష్ట్రాన్ని నడుపుకుంటాను సార్. అమర్నాథ్ గారు నా విషయం లైవ్ లో ఎవరన్నా మీడియా మిత్రులు అడుగుంటే బాగుండేది సార్. ఒకసారి దావోస్ సమ్మిట్ మనం సూట్ వేసుకుని వెళ్ళాం కదా, ఎంత తెచ్చాం ఏమైనా అని చెప్పేసి దానికి ఆన్సర్ దొరికిండేది ఆయనకి. ఒక మాట మాట్లాడేటప్పుడు ప్రభుత్వం మనం నడిపాము, ఎలా జరిగింది ఆ రోజు, పథకాల కోసం అభివృద్ధి దిశగా అడుగులు వేయకుండా, ఆదాయ మార్గాల వైపు ఆలోచించకుండా కేవలం అప్పులే తీసుకొచ్చి బాండ్లే తాకట్లే పెట్టి ప్రభుత్వ ఆస్తుల్ని అమ్మేసి అప్పులు చేశాం మనము. అన్ని కోట్ల రూపాయలు, అన్ని లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశాం మనం. పైగా కార్పొరేషన్ నిధులన్నింటినీ ఖాళీ చేశాము. టీడీటీ బోర్డులు, పిఎఫ్, ఉద్యోగుల ఇన్సూరెన్స్, మహిళల ఇన్సూరెన్స్ ఖాతాల నుంచి అన్నింటినీ నాశనం చేసి పెట్టాం మనం. ఇవాళ అయినా సరే వాళ్ళు 1వ తేదీకి జీతాలు పెన్షన్లు ఇస్తున్నారు అంటే ఇమీడియట్ గా పైనుంచి ఆకాశం నుంచి మూట ఎక్కడ ఊడిపడలేదు వాళ్ళకి. పాపం ఎలాగోలా ప్రభుత్వం మనకన్నా బెటర్ గా నడుపుతున్నారు అని చెప్పేసి కనీసం ఇంగిత జ్ఞానం తెలుసుకుని ప్రెస్ మీట్లు పెడితే బాగుంటుందని నా ఉద్దేశం సార్. ఇంకొకటి అరుణ్ గారు, రాజ్యసభ ఉప ఎన్నికలు 3 స్థానాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే గతంలో రాజీనామా చేశారో వాళ్ళ స్థానంలో 3కి ఉప ఎన్నిక జరగనుంది. ఈ నేపథ్యంలో బీజేపీ, జనసేన, టీడీపీ తలొక్క సీట్ని పంచుకునే అవకాశం ఉంది. జనసేన నుంచి నాగబాబు గారు వచ్చే అవకాశం ఉంది రాజ్యసభ సీటు అని, దీనిలో నిజముందంటారా? సార్ మీరు ఎలా అయితే వార్తలు విన్నారు నేను కూడా అలాగే వింటున్నాను. నాకు స్పష్టమైనటువంటి సమాచారం ఏమీ లేదు. బట్ 100% ఆయనకి ఇస్తే బాగుంటుందని చెప్పేసి నేను కూడా బలంగా నమ్ముతున్నాను, రావాలని కోరుకుంటున్నాను సార్. రైట్ అరుణ్ గారు, మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. మనతోటి రాజకీయ విశ్లేషకులు త్రిపురనేని చిట్టిబాబు గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. చిట్టిబాబు గారు నమస్తే అండి. నమస్తే. చిట్టిబాబు గారు, మొన్న మీకు తెలుసు మహారాష్ట్ర ఎన్నికలు జరిగినాయి. దానిలో కూడా మహాయుతి పార్టీ బీజేపీ కూటమి అంతా కూడా విజయదుందుబి మోగించింది. దానిలో భాగంగా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఉన్నారో తను ఒక 2-3 రోజులు ఆయన ప్రచారం చేయటం, అక్కడ మాట్లాడటం, అక్కడ పవన్ కళ్యాణ్ గారి వలన తెలుగు ప్రజలందరికీ ఎక్కువ ఓట్లు రాబట్టగలిగామని చెప్పి బీజేపీ నేతలందరూ కూడా గట్టిగా అనుకోవడం జరిగింది. రానున్న రోజుల్లో ఎన్డీఏలో పవన్ కళ్యాణ్ గారు ఒక కీలక నేతగా ఎదిగే అవకాశం ఉందంటారా? ఇప్పుడు ప్రస్తుతం ఎన్డీఏలో కీలక మనిషిగా లేరా? ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు రాష్ట్రానికి సంబంధించి ఉన్నారు, అంతర్జాతీయంగా, జాతీయంగా నేను అనేది జాతీయంగా ఆంధ్ర రాష్ట్రం ముందు. ఇక్కడ ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి ఆయన ఎదగాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడే ఎదిగేశాడు ఆయన అనుకుంటే అది భ్రమ. ఇంక ఎదగాల్సిన కాలం ఇప్పుడే అడుగులు పడుతున్నాయి. ఇప్పుడు చంద్రబాబు ట్రాప్ లో పడకుండా చంద్రబాబు తన కొడుకుని ముఖ్యమంత్రి చేయడానికి ఎత్తులు వేస్తున్నాడు. ఒకటి మొన్న అన్స్టాపబుల్ కూడా లొకేషన్ ఎత్తేసి పైకి ఎత్తేసుకుంటూ మాట్లాడారు ఇద్దరు బాబు. మీకు ఎందుకు అలా అనిపిస్తుంది? పవన్ కళ్యాణ్
మీకెందుకు ఎందుకంటే వాస్తవం కనుక ఎందుకంటే వాస్తవం నిజం వాస్తవాన్ని చూడగలిగితే మనకు అర్థమవుతుంది. చంద్రబాబు తన కొడుకుని కాకుండా 2029 నాటికి తన కొడుకు